అమ్మయ్యా ఇన్నొద్దులకు బంగారం అసంటి ముచ్చట పట్టుకొచ్చిన అగ్గ ఏందది అని అనుకుంటుర్రా? ఇంకేంది బంగారం ముచ్చటే. ఎప్పుడు చూడు ఇంత పెరిగింది అంత పెరిగింది అని చెప్పడే తప్ప ఎన్నడూ తగ్గిందని చెప్పలేదు కదా. అసొంటి బంగారం ధర మొత్తానికి నేల సూపులు చూసింది. ఇప్పుడైనా నన్ను కొనుర్రుల్లా అన్నట్లు కిందికి దిగింది. మరి తులం మీద ఎంత తగ్గిందో చూసి అట ఇంకా ఏమన్నా కొనేది ఉంటే దబ్బిన తయారుగాని మరి. అమ్మలక్కలు ఇక బంగారం కొనడానికి తయారుగాన్రి. ఎందుకంటే ఎప్పుడు చూడు బంగారు ధర ఇనంకనే గుండె డక్క డక్క కొట్టుకునేది గాని ఇవాళ నిమ్మలవాడుర్రి అన్నట్లు ధరలు ఎట్లున్నాయో ఎరికేనా. 22 క్యారెట్ల బంగారం 1600 తగ్గి తులం 83,000కు పైనుంటే అదే 24 క్యారెట్ల బంగారం 1700 తగ్గి తులం 90,600 ఉంది. ఇక బంగారం ముచ్చట ఇట్లుంటే అటు వెండి ధర కూడా దబేల్మని కింద పడిపోయింది. మొన్న 1వ తారీఖు సంధి ఇదివర దాకా 11,000 తగ్గి కిలోకు 1,03,000 పలుకుతుంది. అంటే వెండి కూడా శీతం తగ్గినట్లే లెక్క. మరిగ ఇప్పటికన్నా ఏమన్నా కొనేది ఉంటే కొని మూలకు పెట్టుకుంటే మంచిది. పాత కార్యాలకు పెట్టబాకీలున్నోళ్లకు ఇదే సూపర్ మోక. పావుల అప్పైన గ్రామో గురిజో కొనేసుకుంటే కార్యాలకెంచి బయట పడ్డట్లే. ఇక పెళ్లి కార్యాలు పెట్టుకుందామని చూస్తున్నోళ్ళు దబ్బిన షాపింగ్లు చెయ్యుర్రి. అల్లుని కాడ మాట పోతదని ఇన్నొద్దులు అలిగినోళ్లకు ఇదే మంచి మోక. చుట్టాల కార్యాలలో ఎటు పెట్టుబోతులు ఉండనే ఉంటాయి. గాసొంటిదేమన్నా ఉంటే ఇప్పుడే ఓడిపించుకోర్రి. ఎందుకంటే దీన్ని మించిన ఛాన్స్ మళ్ళా రాదు. 4 వద్దుల గింత తగ్గిందంటే ఇదేం చిన్నముచ్చట కాదు. అట్లనే ఇంకొన్నొద్దులు ఆగుదాము అప్పటివరకు ఈ గింత తగ్గుతుంది అని అనుకుంటే మాత్రం రేపు మళ్ళా పెరిగినా పెరగొచ్చు. ఎందుకైనా మంచిది చూసుకోర్రి మరి. అటు బంగారం ధర తగ్గిందని ఎరకగానే దుక్నాల కాడ మస్తు రద్దీ మోపైంది. కొందరైతే ఆఖరి లేకున్నా షాపింగ్ చేసిర్రు. కొని ఆడ పడేస్తే మన టైం వస్తదన్నట్లు ఎగవడి కొన్నారు. మరిగా అధికం అవసరం ఉన్న ప్రజలారా మీరు కూడా బంగారంతోని పని ఉంటే దబ్బిన ఓడిపించుకోర్రి. ఈ మోక పోతే మళ్ళా దొరకదు సుమా. మీ ఇష్టం. చెప్పే కాడికి చెప్పినాం. ఉంటాం ఇక.